హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ వదిన నీ గురించి చెప్పిన తర్వాత నా మనసు అంతా అదోలో అయిపోయింది. అమ్మవారి దయ ఉంటుందని అమ్మ చెప్పిన తర్వాత నేను కూడా అలా మాట్లాడాను. కానీ ఎందుకో నాకు కూడా కొంచెం భయంగా ఉందవని. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. మా ఇంటి గురించి ఆలోచించి పైకి మాత్రం మామూలుగా ఉంటున్నావు అని శ్రీకర్ అంటూ ఉండగా, నేను బయట నుంచి వచ్చేసరికి మీరందరూ నా కళ్ళకి చాలా ఆనందంగా కనిపించారు. ఆ దృశ్యం ఇంకా నాకు కనిపిస్తూనే ఉంది. అందుకే అది నిజం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అవని అంటుంది. మా కుటుంబం గురించి ఆలోచించి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నీ జీవితానికి సంబంధించిన సమస్య అని శ్రీకర్ అంటాడు. అదేంటి బావా, కుటుంబానికి తల్లిదండ్రులకి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండగా, అదేంటవని అలా అన్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఈ తాళి నా మెడలో నువ్వు కట్టనంత వరకు నా కుటుంబం వేరు, కట్టిన తర్వాత ఇది మన కుటుంబం అయింది. నువ్వు రానంత వరకు నా జీవితం వేరు, నువ్వు వచ్చిన తర్వాత ఇది మన జీవితం అయింది. అలాంటప్పుడు నువ్వు మా కుటుంబం నీ జీవితం అంటూ ఎలా మాట్లాడుతున్నావు బావా? నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా బావా అని అవని అడుగుతుంటుంది. పెళ్ళైనా అవ్వలేదు అని అమ్మా నాన్నల దగ్గర అబద్ధం చెప్పాను. నీతో నేను అబద్ధం చెప్పను. ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు అని శ్రీకర్ చెప్తూ ఉండగా, అడిగిస్తున్నా అని అవని అంటూ ఉండగా, అడుగు అని శ్రీకర్ అంటాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం నేను ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డల కంటే నాకు ప్రమాదం అని అన్నారు. ఆ ప్రమాదం వల్ల నేను కానీ పుట్టబోయే బిడ్డ కానీ ఎవరో ఒక్కరే బ్రతుకుతారని డెలివరీ సమయంలో నిన్ను అడిగితే నువ్వు ఎవరిని కోరుకుంటావు అని అవని పూర్తిగా ప్రశ్న అడగకముందే, నిన్నే అవని మొదటి చూపులో ప్రేమలో పడిపోయినా ఈ అవని నాకు జీవితాంతం కావాలి. 100 ఏళ్ళు కలిసి బ్రతుకుదామని ప్రమాణాలు చేసుకున్నాం. 100 ఏళ్ళు నా భార్యతోడు నాకు కావాలి. 7 జన్మలు ఉంటాయి అనేది నిజమైతే ప్రతి జన్మలోనూ కలిసి ఉండాలని ఆలు మగలు కోరుకుంటే అది నిజమవుతుందని శాస్త్రం చెప్పింది. వాస్తవం అయితే ఆ 7 జన్మల్లోనూ నా ప్రియ సఖి నాకు కావాలి. అవని లేకుంటే ఈ శ్రీకర్ ఉండడు. నువ్వు లేందే నాకు ఊపిరాడదు. నువ్వు లేందే నా లైఫ్ ఫుల్ఫిల్ కాదు. బిడ్డను వద్దని అనుకోను, కానీ ఆ బిడ్డ నీ ఒడిలో ఉండాలి. నువ్వు నా గుండెల మీద ఉండాలి. నీతో పాటు నాకు బిడ్డ కావాలి. ఇది నిజం. నీ ప్రశ్నకు ఇదే సమాధానం అని శ్రీకర్ చెప్తూ ఉండగా, ఇక అవని కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే శ్రీకర్ని హక్ చేసుకొని, ఈ ప్రేమను చూస్తే చాలు, నీ కోసం ఏదైనా చేసేయాలి అనిపిస్తుంది బావా అని అవని అంటూ ఉంటుంది. ఇక అందులో ఇంటి పరిస్థితులు రోజుకో విధంగా ఉంటున్నాయి వేదా, ఏం చేయాలో అర్థమే కావట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉండగా, గాయం మీద గాయం అన్నట్టు ఒక సమస్య నుంచి బయటపడ్డామనుకునే లోపం దాని వెనక మరొకటి సిద్ధంగా ఉంటుంది అని వేదవతి అంటుంటే, అవును వేద, అవని బిడ్డని కంటే మనకి ఆనందం, అవనికి నష్టం. స్వామీజీ చెప్పిన మాటల్ని ఆనందించేలోపు సుజాత వచ్చి డాక్టర్ చెప్పిన సంగతి చెప్పింది. ప్రస్తుతం మనము ఆనందానికి ఆవేదనకి మధ్యలో ఉన్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా, అమ్మవారి భక్తురాలైన ఆనాటి తులసి లాంటి జాతకం గల అమ్మాయిని మీ తల్లిదండ్రులు వెతికితే నేను దొరికాను. అలాంటి జాతకం గురించి మనం వెతికితే ఇంతవరకు దొరకలేదు. అలాంటి జాతకంతో పుడుతున్న మనవరాల్ని మనం వదులుకుంటే ఇక ముందు అలాంటి అమ్మాయి దొరుకుతుందో లేదో. నా తదనంతరం 1000 కుటుంబాల్లో దీపాలు ఆరిపోకూడదు అంటే నా మనవరాలు అనే కాంతి అవని గర్భం నుంచి బయటికి రావాలి. ఆకలి కేకలు మళ్ళీ ఆ ఊర్లో వినిపించకూడదు అంటే పంచభూతాలు ఆశీర్వదించే ఆ బిడ్డ మళ్ళీ మన నట్టింట్లోకి రావాలి. పల్లెటూర్లు స్వసశ్యామలంగా ఉండాలంటే అవని క్షేమంగా ఉండాలి. ఆ వరప్రసాదానికి జన్మనివ్వాలి. అవనికున్న భక్తే అవనిని కాపాడుతుంది. వైద్యశాస్త్రానికి అంతుచిక్కన అద్భుతాలు ఈ అవనిలో ఎన్నో జరిగాయి. అందుకే మన అవనికి ఏమీ కాదని 100కి 100% నాకు నమ్మకం ఉంది. అవని ఇంకా గర్భవతి కాలేదు. కొన్ని రోజులు ఎదురు చూద్దాం. అవని నెల తప్పిన తర్వాత ఆ సమస్యకు పరిష్కార మార్గం అన్నపూర్ణదేవే చూపిస్తుంది అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉండగా, అంతలో అవని పాలు తీసుకుని వచ్చి, అత్తయ్య తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది. ఇక వేదవతి, హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వెందుకు తెచ్చావు, రెస్ట్ తీసుకుపోయావా అని అడుగుతూ ఉండగా, పర్వాలేదు అత్తయ్య, నేను బాగానే ఉన్నాను, ఒంటికి ఇప్పుడు కాస్త తేలిగ్గానే ఉంది అని అవని అంటుంది. ఇక వేదవతి, సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉండగా, మీరు నా గురించే ఆలోచిస్తున్నారు కదా అని అవని అడుగుతూ ఉండగా, అవునమ్మా, నీ గురించి తెలిసేసరికి బాధపడుతున్నాం అని చెప్తూ ఉండగా, ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి. నేను ఏది ఎలా ఉన్నా మన కుటుంబం మంచి గురించే ఆలోచిస్తాను. మన ఇంటిని ఏదైనా ఆపద చుట్టుముడుతుంది అంటే నేను ముందుండాలి. మీరంతా నా వెనకుండాలి. మన ఇంట్లోకి ఏదైనా సంతోషం వస్తుంది అనుకుంటే అందరూ ముందుండాలి. అందరి వెనక నేనుండాలి. నేను కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టలేదు అత్తయ్య, కూతురుగా అడుగు పెట్టాను. మీలో అత్తమామల్ని చూడట్లేదు, శివపార్వతుల్ని చూస్తున్నాను. అత్తయ్య, మీ ఆశయం గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీ ఆశయంలో సగభాగం కావాలని కోరుకుంటాను, కానీ మీ ఆస్తిలో సగభాగం కోరుకోను. మీ జాతకం గల బిడ్డ మన ఖ్యాతిని మరో తరానికి అందిస్తుంది. అలాంటి బిడ్డను నేను ఎలా వదులుకుంటాను? ఓ కారణ జన్మురాలికి కన్న తల్లిని కాబోతున్నాను. ఆ అదృష్టాన్ని ఎందుకు కాలేదనుకుంటాను? మీరు చింతించకండి అని చెప్పేసి అవని వెళ్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు అవని త్యాగం గురించి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన కోడలు కావడం మన అదృష్టం అని అంటూ ఉండగా, అవని చాలా క్లియర్ గా ఉంది. అందుకే అవని బిడ్డను కనటం అంతా అమ్మవారే చూసుకుంటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. శ్రీకర్
అవనిని తీసుకుని గుడికి వెళ్లి తెల్లవారే గుడికి తీసుకురమ్మన్నావు ఎందుకవని అని అడుగుతూ ఉండగా, రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు బావా. ఒకవైపు అక్క బిడ్డని కనొద్దు అంటుంది, మరోవైపు పుట్టబోయేది అత్తయ్య లాంటి జాతకం గల బిడ్డని సిద్ధేశ్వర స్వామి చెప్పారు. అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదు అని దేవుణ్ణి వేడుకోవడానికి తీసుకుని రమ్మన్నాను అని అవని చెప్తూ ఉంటుంది. సరే పద అని ఇద్దరు కలిసి గుడి లోపలికి వస్తూ ఉండగా అంతలో శివలింగం ముందు జంగమదేవర కూర్చొని అవని తరపున తను చెట్టుకి ఉయ్యాల కట్టిన విషయం, అలాగే అవని వాళ్ళు గుడి లోపలికి అడుగు పెట్టే విషయం అవన్నీ కూడా తన జ్ఞాన దృష్టితో చూస్తూ ఉంటారు. ఇక అవని శేఖర్ గుడి లోపలికి వచ్చి వాళ్ళకి పుట్టబోయే బిడ్డ తరపున అచ్చం చేయమని అడుగుతూ నీళ్ళు వేసుకున్నావా తల్లి అని పంతులు గారు అడుగుతూ ఉండగా, ఇంకా లేదండి అని అవని అంటుంది. గర్భాన్ని ఇంకా పిండం పడలేదు, నువ్వేమో పుట్టబోయే బిడ్డ గురించి అచ్చం చేయమని అంటున్నావు, కోరిక భిన్నంగా ఉంది తల్లి అని అడుగుతుండగా, నా జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి, దయచేసి నేను చెప్పింది చేయండి పంతులు గారు అని అవని అంటుంది. సరేనమ్మా, నీ కోరిక మేరకు అలాగే చేస్తాను, ఈ లోపు నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిరా, నేను అచ్చం చేస్తాను అని చెప్పడంతో సరే రా బావా అని అవని పిలుస్తూ ఉంటుంది. అవని నువ్వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను అని శ్రీకర్ చెప్పగానే అవని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అంతలో శ్రీకర్ పూజారి గారు, నా భార్య ఎందుకలా అడిగిందంటే మా గురువు గారు మాకు బంగారం లాంటి పాప పుడుతుంది అని చెప్పారు, మీకు సిద్ధేశ్వర స్వామి గారు పరిచయమేనా అని అడుగుతూ ఉండగా, పరిచయమే, అప్పుడప్పుడు మన గుళ్ళో ప్రవచనాలు చెప్పడానికి వస్తూ ఉంటారు, ఆయన కాలజ్ఞానం కూడా తెలిసిన వారు అని చెప్తూ ఉండగా, ఆయన చెప్పారంటే అని శ్రీకర్ అడుగుతూ ఉండగా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది, తల్లి బిడ్డకి మంచి జరగాలి అని పంతులు గారు లోపలికి వెళ్లి అర్చన చేస్తూ ఉంటారు. ఇక అవని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అప్పుడే ఉరుములు మెరుపులతో కూడిన పెద్దగా గాలి వస్తూ చెట్టుకున్న ఉయ్యాలు కూడా ఊగుతూ ఉంటాయి. ఇక జంగమదేవర అప్పుడే శంఖం ఊదుతూ ఉంటారు. ఇక అవని ప్రదక్షిణలు అయిపోవడంతో గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని హారతి తీసుకొని కుంకుమ పెట్టుకుంటూ ఉండగా అంతలో జంగమదేవర అద్భుతం జరగబోతుంది, మరికొన్ని క్షణాల్లో ఒక మహా అద్భుతం జరగబోతుంది అని పెద్దగా అంటూ ఉంటారు. అంతలో పంతులు గారు, మీ కోరిక త్వరగా నెరవేరాలి అని చెప్పడంతో ఇక బయలుదేరతాం అని చెప్పేసి అవని శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంతలో ఆకాశంలో ఖగోళ వింతలు జరుగుతూ ఉంటాయి. అందులో జంగమదేవర కొన్ని అద్భుతాలు అందరి విషయాల్లోనూ జరగవు, కొందరికే జరుగుతాయి, కొన్ని వేళల్లోనే జరుగుతాయి అని అంటూ శంఖం ఊదుతూ ఉంటారు. అంతలో అవని శ్రీకర్ గుళ్ళోనే ఒక ప్లేస్ లో కూర్చొని ఇద్దరు పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటూ ఉంటారు. ఇక అలా ఒక 5 నిమిషాలు కూర్చొని బావా ఇక బయలుదేరతామా అని అవని అలా లేచి బయలుదేరుతూ ఉండగా అంతలో అమ్మవారి అంశ వచ్చి అవని గర్భంలో వెలుగులా చేరుకుంటుంది. దాంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. అంతలో జంగమదేవరికి ఆ విషయం తెలిసి జరిగింది, మహా అద్భుతం జరిగింది అని చాలా సంతోషపడుతూ ఉంటారు. అందులో అవని షాక్ అవుతూ తన పొట్ట మీద చేయి పెట్టుకుని అలా చూసుకుంటూ ఉండగా, ఏమైంది అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏమండి, నాకు సడన్ గా ఏదో అయినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా, సరే మంచినీళ్ళు తీసుకొస్తానుండు అని చెప్పేసి శ్రీకర్ వెళ్ళబోతూ ఉండగా, వద్దండి అని అంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అవని కడుపు నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. లేదండి అని చెప్తూనే ఇక అవని ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక దాంతో శ్రీకర్, అవని అవని ఏమైంది లేవని అని కంగారు పడుతూ లేపుతూ ఉంటాడు. అంతలో ఆ రోజు అవనికి యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన డాక్టర్ అదే సమయానికి గుడికి వచ్చి, నేను గైనకాలజిస్ట్ ని, ఒకసారి నన్ను చూడనివ్వండి అని చెప్తూ ఇక ఆవిడ చెక్ చేస్తూ ఉంటుంది. అంతలో పంతులు గారు వచ్చి, ఏమైంది బాబు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినందుగా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతూ ఉండగా, కాదు పంతులు గారు, అవని గర్భవతి అయినందువల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉండగా, నిజంగానా అని శ్రీకర్ ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు. ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్ సంతోషపడుతూ, అవని లే అవని, నువ్వు ఒక శుభవార్త విందు అని అవనిని లేపుతూ ఉండగా అవని కళ్ళు తెరిచి అందరినీ చుట్టూ ఆశ్చర్యపోతూ చూస్తూ, ఏమండి ఏమైంది అని అడుగుతుంటుంది. నువ్వు కోరుకున్నదే జరిగింది తల్లి, నీకు ఒక శుభవార్త, సుభద్రగా ప్రాప్తిరస్తూ అని పంతులు గారు చెప్తూ ఉండగా, ఏంటి అని అవని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది. అవునవని, నువ్వు గర్భవతి అని కన్ఫర్మ్ అయింది, ఇదిగో ఈ డాక్టర్ గారే చెప్పారు అని చూపిస్తూ ఉండగా ఇక డాక్టర్ ని చూసిన అవని ఆ రోజు తనని హాస్పిటల్లో చూసిన ఆవిడని గుర్తు తెచ్చుకొని, మీరా అని అడుగుతుండగా, ఈవిడ నీకు తెలుసా అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఆ తెలుసు బావా అని అవని అంటుంది. అవనికి చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళ అక్క నా దగ్గరికి తీసుకొచ్చింది, అప్పుడు నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా, థ్యాంక్ యూ సో మచ్ అండి, సమయానికి వచ్చి గుడ్ న్యూస్ చెప్పారు అని శ్రీకర్ అంటాడు. బట్ ఆ రోజు నేను అవని కండిషన్ ఎలా ఉందో అని డాక్టర్ అంటూ ఉండగా, డాక్టర్ అవని బిడ్డని కనాలి అని బలంగా కోరుకుంది అని శ్రీకర్ చెప్తూ ఉండగా డాక్టర్ గారు షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు జంగమదేవరు కూడా సంతోషపడుతూ ఉంటారు.